హలో గైస్ వెల్కమ్ టు సిపి అకాడమీ. ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ మనం జావాలో అవుట్పుట్ ఎలా చేయాలో చూసాము. ఈ వీడియోలో కమెంట్స్ అంటే ఏంటో చూద్దాం. జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కమెంట్స్ అంటే ఏంటి, అసలు కమెంట్స్ ని దేనికి యూస్ చేస్తారో చూద్దాం, అవి ఎలా ఉంటాయో కూడా చూద్దాం. ఓకే, సో ముందుగా మరి వీడియోలోకి వెళ్లే ముందు ఆ వీడియోని అయితే లైక్ చేయండి. ఎవరైతే జావా ప్రోగ్రామింగ్ తెలుగులో పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఓకే, స్టార్ట్ చేస్తాను. కమెంట్స్ సింపుల్‌గా చెప్పాలి అంటే మనం రాసే కోడ్ అది ఎలా వర్క్ అవుతుంది? ఏం చేస్తుంది? ఈ పర్టిక్యులర్ స్టేట్‌మెంట్ ఏం చేస్తది? ఈ స్టేట్‌మెంట్ ఎలా అసలేం ప్రింట్ అవుతదని చెప్పేసి మనం మనకి అర్థం అవ్వడానికి కోసం రాసుకునేవన్నమాట. కోడ్ అనేది కొంచెం ఎక్కువ రీడబుల్‌గా ఉంటది. ఇదేంటంటే కమెంట్స్ మనం రాసిన తర్వాత ఇవి ఎగ్జిక్యూట్ అవ్వవు. జస్ట్ మనకి కోడ్‌లో మనకి వాట్ ఈస్ వాట్ అని తెలియడానికి. కమెంట్స్‌ని మనం డబుల్ స్లాష్ ఫార్వర్డ్ ఇలా పెడతాము. ఫార్వర్డ్ డబుల్ స్లాష్ ఇస్తాము. ఇచ్చేసి దిస్ స్టేట్‌మెంట్ ప్రింట్స్ హలో వరల్డ్. అంటే మనకర్థమవుతుంది. ఈ కింద స్టేట్‌మెంట్ అనేది హలో వరల్డ్ అనే ఒక స్ట్రింగ్‌ని ప్రింట్ చేస్తది. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా! ఇంకా, ఇంకా సింపుల్‌గా చెప్పాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు జావాలో ఒక 100 లైన్స్ ఆఫ్ కోడ్ రాసారు. దేనికి? యూజర్ వచ్చి లాగిన్ అయ్యి, లాగిన్ అయితే వాడి అకౌంట్ క్రియేట్ అవుతది. అట్ ద సేమ్ టైమ్ వాడికొక ఓటీపీ వెళ్ళడమో, సంథింగ్ ఏదో కోడ్ వెళ్ళడమో, యూజర్ ఐడీ వెళ్ళడమో, వాళ్ళ మెయిల్‌కి వెళ్ళడం జరుగుతది. ఇదేంటంటే ఆ కోడ్ అంతా ఒక 100 లైన్స్ రాసారు. రేపొద్దున్న మీరు కోడ్ అంతా అయిపోయింది. అప్లికేషన్ డిప్లాయ్ చేసేసారు. అంతా ఓకే. నెక్స్ట్ ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మళ్ళా కోడ్ ఓపెన్ చేశారనుకోండి. సో, అసలు ఈ కోడ్ దేనికి రాసామని చెప్పేసి మనం మర్చిపోతూ ఉంటాం. సో, అలాగా మనకి అర్థం అవ్వడం కోసం ఈ కామెంట్స్ అనేవి పెడతాం. దిస్ కోడ్ ఈస్ ఫర్ లాగిన్ ఫంక్షనాలిటీ. ఓకే. విచ్ జనరేట్స్ యూజర్ ఐడీ టు ద యూజర్ అండ్ సెండ్స్ అన్ ఈమెయిల్ అని చెప్పేసి అలాగే మనం మనకి నచ్చిన మనకు అర్థమయ్యే విధంగా కామెంట్స్ అనేవి ఇలా రాస్తామనమాట. ఇవి మన కోడ్‌లో అయితే ఎగ్జిక్యూట్ అవ్వవు. దీన్ని మీకు రన్ చేసి చూపిస్తాను ఇప్పుడు నేను. సో, ఏమొచ్చింది? హలో వరల్డ్ వచ్చేసి వెల్కమ్ టు సీపీ అకాడమీ అని వచ్చింది. బట్ ఈ స్టేట్‌మెంట్ లైన్ నంబర్ 3లోది స్టేట్‌మెంట్ ప్రింట్స్ హలో వరల్డ్ అని చెప్పేసి ఇదైతే మనకి రాలేదు. ఇది ఎగ్జిక్యూట్ అవ్వదసలు. సో, నెక్స్ట్ కమెంట్స్‌కి ఇంకొక విధంగా ఎలా యూజ్ చేస్తామంటే, మీరు కోడ్ రాసేసారు. ప్రెజెంట్ మీకు ఆ ఫంక్షనాలిటీ అయితే అవసరం లేదు. క్లయింట్ మనకి నాకది అవసరం లేదు. తర్వాత నేను అడుగుతాను. నాకప్పుడు కావాలి అని చెప్తాడు. బట్ మనం ఏంటి ఆల్రెడీ రాసేసాం. దగ్గర 50 లైన్స్, 100 లైన్స్ రాసేసాం. అదంతా తీసి మళ్ళీ ఫస్ట్ నుంచి తర్వాత కావాలనుకున్నప్పుడు రాసుకోవాలంటే మనకి ప్రాబ్లమ్ అవుతుంది. అలాంటి కేస్‌లో ఏదైతే కోడ్ మనం వద్దు అనుకుంటున్నామో, ఆ కోడ్‌ని కమెంట్ చేసి పెట్టేయొచ్చు. అది ఇంక వర్క్ అవ్వదింక. న్యూట్రల్‌గా ఉండిపోద్ది. ఇంక అది వర్క్ అవ్వదు. ఇది ఇక్కడ ఎలా అయితే పెట్టామో అలాగనమాట. డబుల్ స్లాష్ ఇలా పెట్టేస్తే ఇంక స్టేట్‌మెంట్ అనేది వర్క్ అవ్వదు మనకి. సో, ఇప్పుడు దీన్ని రన్ చేస్తాను. మనకు ఆ స్టేట్‌మెంట్ అయితే రాదు. ఓన్లీ వెల్కమ్ టు సీపీ అకాడమీ అనే స్టేట్‌మెంట్ మాత్రమే వచ్చింది. ఓకేనా? ఇప్పుడు సింగిల్ లైన్‌కైతే ఇలా ఇస్తాము. మీరు చెప్పినట్టుగా ఒక 100 లైన్స్ ఉందంటే ప్రతి లైన్‌కి ఇలాగ స్లాషెస్ ఇచ్చుకుంటూ వెళ్తామా? అలాగైతే ఇబ్బందే కదా! అనేసి మీరు అడగొచ్చు. సో, దానికి కూడా ఒక ఆప్షన్ ఉంది. మల్టీ లైన్ కమెంట్స్ అన్నమాట. మీకు ఏ లైన్ నుంచి ఏ లైన్ వరకు మీరు ప్రింట్ అవ్వకూడదు. ఐ మీన్ ఆ కోడ్ వర్క్ అవ్వకూడదు అనుకుంటున్నారో అలా మనం చేయొచ్చు. సో, దానికి గాను మనం ఫార్వర్డ్ స్లాష్ ఒకటి యూజ్ చేసి స్టార్ పెట్టాలి. మీరెక్కడి వరకైతే ఆ కోడ్ వర్క్ అవ్వకూడదనుకుంటున్నారో అక్కడికొచ్చేసి మళ్ళీ స్టార్ పెట్టి, మళ్ళీ స్లాష్ ఇస్తే ఇది వర్క్ అవ్వదనమాట. ఈ 2 లైన్స్ అనేవి వర్క్ అవ్వవు. నెక్స్ట్ కోడ్ ఏదైతే ఉంటదో అది మాత్రమే మనకి వర్క్ అవుతది. ఓకే. వెల్కమ్ టు సిపి అకాడమీ అని పెట్టాను. ఔట్ ఆఫ్ కామెంట్స్ అని అయితే ఇచ్చాను నేను. సో, ఇప్పుడు రన్ చేస్తే మనకి ఆ లోపల ఉన్న కోడ్ అయితే మనకి వర్క్ అవ్వదు. కామెంట్స్ బయట ఏదైతే కోడ్ ఉందో అది మాత్రమే వర్క్ అవుతది. ఇలాగ మల్టీ లైన్ కామెంట్స్ అనేవి మనం ఇలా ఇస్తాం. ఫార్వర్డ్ స్లాష్ పెట్టి, స్టార్ పెట్టి, ఎక్కడి వరకైతే కోడ్ వర్క్ అవ్వకూడదు అనుకుంటున్నామో, మనకు అవసరం లేదనుకుంటున్నామో అక్కడికొచ్చేసి మళ్ళీ స్టార్ పెట్టి ఫార్వర్డ్ స్లాష్‌తో క్లోజ్ చేయాలి. సో, ఇవి కమెంట్స్ కోసం అన్నమాట. కమెంట్స్ అనేవి మనకి కోడ్ రీడబిలిటీ కోసం మాత్రమే మనం యూజ్ చేస్తాం. లేదా మనకేదైనా కోడ్ అవసరం లేదు అనుకుంటే దాన్ని కంప్లీట్‌గా తీసేయకుండా, తీస్తే ప్రాబ్లమ్ ఏమొస్తుందంటే, మళ్ళీ మనం ఫస్ట్ నుంచి ఆ లాజిక్ మనకు ఆ టైంకి రావచ్చు, రాకపోవచ్చు. ఫస్ట్ నుంచి రాసుకోవాల్సొస్తది. సో, అందుకు అలా తీయకుండా మనం ఇలా కమెంట్ చేసి వదిలేస్తాం. సో దట్ అది ఎగ్జిక్యూట్ అవ్వదు. కోడ్ అనేది వర్క్ అవ్వదు. సో, వీడియోలో కమెంట్స్ కోసం తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో వేరియబుల్స్ కోసం అయితే తెలుసుకుందాం. సో, అంతవరకు ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఓకే. థాంక్ యూ గైస్.